హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ టాపిక్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ టాపిక్ నుండి వశిష్ఠ భార్గవ్ కమిటీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ కమిటీని మనం షార్ట్కట్లో షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి ఎక్కువ రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. సో మన వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి వశిష్ఠ భార్గవ్ కమిటీ. ఇక్కడ మనకి 4 కమిటీలు ఇవ్వడం జరిగింది. వశిష్ఠ భార్గవ్ కమిటీ, కుమార్ లలిత్ కమిటీ, వాంచు కమిటీ, తార్ కమిటీ. ఈ 4 కమిటీలు, ఈ 4 కమిటీల నివేదికలు, టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కమిటీ వశిష్ఠ భార్గవ్ కమిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా 3 కమిటీల గురించి కూడా మనం ఇలా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడం వల్ల రివిజన్కి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? మనకి ఈ కమిటీ 1969 ఏప్రిల్ 22న ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వశిష్ఠ భార్గవ్ కమిటీ వచ్చేసి మనకి 1969 4 ఏప్రిల్ 22న ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ వశిష్ఠ భార్గవ్ కమిటీని అష్టసూత్రంలో భాగంగా మిగులు నిధుల అధ్యయనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి మిగులు నిధుల అధ్యయనం కోసం 2 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి కుమార్ లలిత్ కమిటీ, రెండోది వశిష్ఠ భార్గవ్ కమిటీ. ఇప్పుడు వచ్చేసి మనం వశిష్ఠ భార్గవ్ కమిటీ 8 సూత్రాల్లో భాగంగా ఏర్పాటు చేశారు. దీని లక్ష్యం ఏంటి? మనకి తెలంగాణ ప్రాంత రెవెన్యూ మిగులు నిధుల గురించి అంచనా వేయడానికి. ఈ కమిటీకి సంబంధించి మనకి తెలంగాణ ప్రాంతం నుండి తెన్నేటి విశ్వనాథం, గౌతమ్ మాథూర్ ఈ 2 వ్యక్తులు మనకి సమాచారాన్ని అందించడం జరిగింది ఈ కమిటీకి. అంటే మన తెలంగాణ గురించి ఎన్ని నిధులు ఉన్నాయి, ఎంత ఖర్చు అయ్యాయి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వచ్చేసి తెన్నేటి విశ్వనాథం, గౌతమ్ మాథూర్. ఏపీ నుండి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసింది వచ్చేసి కృష్ణమూర్తి. నెక్స్ట్ వచ్చేసి మన ప్రభుత్వ గణాంకాల గురించి చెప్పింది వచ్చేసి ఎల్ఎన్ గుప్తా ప్రభుత్వ గణాంకాలని తెలపడం జరిగింది. దీని ప్రకారం మనకి వశిష్ఠ భార్గవ్ కమిటీ ప్రకారం రెవెన్యూ మిగులు వచ్చేసి మనకి 28.34 కోట్లు. అదే కుమార్ లలిత్ ప్రకారం మనకైతే 34 crores ఉండడం జరుగుతుంది. ఈ కమిటీ వచ్చేసి మనకి నివేదిక వచ్చేసి 1970 ఫిబ్రవరి 18న నివేదికని సమర్పించడం జరుగుతుంది. ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు స్టార్ట్ చేసింది వచ్చేసి 1969 ఏప్రిల్ 22, నివేదిక ఇచ్చింది వచ్చేసి 1970 ఫిబ్రవరి 18, ఆల్మోస్ట్ 10 months అనుకోండి. అయితే ఇది దేని గురించి? 1959 నుండి 1969 సాధించిన అభివృద్ధి ఆధారంగా నివేదికను కలెక్ట్ చేసి నివేదిక సమర్పించడం జరిగింది. తర్వాత ఇది నివేదించిన అంశాలు కూడా చూసుకోవాలి. అందులో వెళ్ళే ముందు ఇంకా వచ్చేసి మనకి ఈ కమిటీ సభ్యులు వచ్చేసి విహారీ మాథూర్, హరిభూషణ్ బార్. ఇక్కడ ఈ కమిటీ కార్యదర్శి వచ్చేసి టిఎన్ కృష్ణస్వామి ఉండడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి వశిష్ఠ భార్గవ అధ్యక్షుడిగా, విహారీ మాథూర్, హరిభూషణ్ బార్ సభ్యులుగా, టిఎన్ కృష్ణస్వామి కార్యదర్శిగా ఈ 3 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కమిటీ 1956, 1969 గణాంకాలను సేకరించడం జరిగింది. మనకి పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తర్వాతే కదా ఇవన్నీ. మనకు పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు చేశారని ఈ కమిటీని నియమించడం జరిగింది. కాబట్టి అక్కడ నుండి 1969 మనకి తెలంగాణ ఉద్యమం వరకు డాటాని కలెక్ట్ చేసి నివేదిక సమర్పించడం జరిగింది. ఇది మనకి నివేదిక ఎలాంటి నివేదిక ఇచ్చింది అంటే తెలంగాణ అన్ని ప్రాంతాల్లో వెనుకబడి ఉందని, తెలంగాణ నిధులు తెలంగాణకి ఖర్చు చేయలేదు, తెలంగాణ నిధులు ఏపీకి కన్వర్ట్ చేశారని. దీని ప్రకారం మనకి ఫైనల్ ఇదేం చెప్పింది? తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి 40% తగ్గకుండా నిధులు కేటాయించాలని వశిష్ఠ భార్గవ్ కమిటీ నివేదిక సమర్పించడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. టోటల్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది వశిష్ఠ భార్గవ్ కమిటీ వచ్చేసి మనకి స్టార్ట్ చేసింది 1969 ఏప్రిల్ 22. దీన్ని అష్టసూత్రంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని లక్ష్యం వచ్చేసి మనకి తెలంగాణ ప్రాంత రెవెన్యూ మిగులు అంచనా వేయడానికి. తర్వాత దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వచ్చేసి తెన్నేటి విశ్వనాథం, గౌతమ్ మాథూర్. ఏపీకి సంబంధించి కృష్ణమూర్తి.
తర్వాత ప్రభుత్వ గణాంకాల సేకరణ కోసం వచ్చేసి ఎల్ఎన్ గుప్తా పనిచేయడం జరుగుతుంది. వశిష్ఠ భార్గవ్ కమిటీ ప్రకారం నిధులు వచ్చేసి 28.34 కోట్లు ఉండడం జరిగింది. ఇది మనకి నివేదిక ఎప్పుడు సమర్పించడం జరిగింది? 18/1970లో నివేదిక సమర్పించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇది మనకి 1951 నుండి 1969 సాధించిన అభివృద్ధి గురించి, మనకి తెలంగాణ ఏపీకి సంబంధించి 2 రాష్ట్రాల్లో అభివృద్ధి ఎలా ఉంది, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ గురించి వశిష్ఠ భార్గవ్ కమిటీ స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసిన తర్వాత మనకి తెలంగాణ అన్ని ప్రాంతాల్లో వెనుకబడి ఉన్నదని, ఉమ్మడి ఏపీలో తెలంగాణకి దాదాపు 40% తగ్గకుండా నిధులు కేటాయించాలని ఈ కమిటీ నివేదిక సమర్పించడం జరిగింది. ఈ కమిటీ మనకి 1956 నుండి 69 డాటాను సేకరించడం జరిగింది. కమిటీ సభ్యులు వచ్చేసి మనకి విహారీ మాథూర్, హరిభూషణ్ బార్, కృష్ణస్వామి. ఇంకా వచ్చేసి ఈ కమిటీ మనకి తలసరి ఆదాయం తక్కువ ఉంది అనేసి, తర్వాత పన్ను భారం అధికంగా పడుతుంది అనేసి, మనకి తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉందని, ఈ ప్రాంతంలో ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయని ఈ కమిటీ ప్రధాన అంశాలుగా ఇందులో చేర్చడం జరిగింది. అంటే మళ్ళీ ఇంకోటి, పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించాలని మనకి వశిష్ఠ భార్గవ్ కమిటీ తెలపడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇలా కనుక మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఈ టోటల్ కమిటీ గురించి ఈజీగా రివిజన్ చేయవచ్చు, మళ్ళీ ఎక్కువ టైం గుర్తుపెట్టుకోవడానికి పనిచేస్తుంది. సో ప్రతి టాపిక్ ఏదో ఒక రకంగా మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడానికి ట్రై చేయాలి. ఇది మనకి వశిష్ఠ భార్గవ్ కమిటీ టోటల్ ఇన్ఫర్మేషన్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.